దిల్ రాజు గారు ఆయన సినిమాల కోసం రాజకీయాలని వాడుకుంటే ఈరోజు అవే రాజకీయాలు దిల్ రాజుతో ఆడుకుంటున్నాయి. దిల్ రాజు గారి మీద ఐటీ రేట్స్, ఆయన ఇంటి మీద, ఆయన ఆఫీసు మీద, ఆయన బంధువుల ఇండ్ల మీద ఐటీ రేట్స్ మొదలైనవి. నిన్న మొదలైన ఈ ఐటీ రేట్స్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతున్నాయి. విషయం ఎంత సీరియస్గా ఉందంటే ఒక సామెత ఉన్నది, ఉన్నది కూడా పోయింది ఉంచుకున్నది కూడా పోయింది అని చెప్పేసి. అంటే ఉంచుకున్నది అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు, దాచుకున్నది అని చెప్పేసి అర్థం. ఈరోజు దిల్ రాజు గారి పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే లేని చోటులో వేలు పెట్టడము. దిల్ రాజు గారు సినిమా ప్రొడ్యూసర్గా ఉండి ఆయన సినిమాలు చేసుకొని ఆయన రాజకీయాలకి దూరంగా బతికితే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. కానీ ఆయన ఒక ప్రొడ్యూసర్గా ఉండి ఆయన రాజకీయాలలో ఏలుపెట్టిండు. ఇక మీ అందరికీ తెలుసు దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్ కూడా అయిండు. కాకపోతే ఎందుకు దిల్ రాజు రాజకీయాల్లో వేలు పెట్టవలసి వచ్చింది? దిల్ రాజుకు తెలవదా రాజకీయం అనేది ఒక ఊబి అంటే? తెలుసు, కానీ తెలిసి కూడా వేలు పెట్టవలసిన పరిస్థితులు వచ్చినాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఆయన తీసినటువంటి ఒక సినిమా. ఆయన రామ్ చరణ్ గారితో గేమ్ చేంజర్ అని చెప్పేసి ఒక సినిమా తీసినట్టు. దానికి డైరెక్టర్ వచ్చేసి శంకర్. కొంచెం జాగ్రత్తగా వినండి. శంకర్ గారు తీసినటువంటి గేమ్ చేంజర్ అన్నది ఒక భారీ బడ్జెట్తో వచ్చినటువంటి సినిమా. ఆ సినిమా రిలీజ్కి దగ్గర అయ్యాక దిల్ రాజు గారు ఆ సినిమా ముందే చూడడం జరిగింది. చూసినాక ఈ సినిమాలో సత్తా లేదు, ఈ సినిమా ఆడదు అని చెప్పేసి దిల్ రాజు గారికి అర్థమైపోయింది. కాకపోతే పెట్టిన బడ్జెట్ మాత్రం చాలా బడ్జెట్ పెట్టాము, నాకున్నటువంటి ఆస్తి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన నేను ఈ సినిమా ఆడకపోతే మళ్ళీ నేను అదే రోడ్డు పాలవుడు ఖాయం అని చెప్పేసి దిల్ రాజుకు తెలుసు. కాబట్టి దిల్ రాజు గారు ఏం చేసిండంటే ఒక గేమ్ ఆడిండు. ఏం గేమ్ ఆడిండంటే రాజకీయాలని ఈ సినిమాలోకి తీసుకొచ్చాడు. ఇక మనం ఎట్లాంటి వాళ్ళం అంటే మనం గొర్రెలం. మనకు సంబంధించిన పార్టీ లేదా మనం ఇష్టపడే పార్టీ ఒకసారి ఈ సినిమాకి సపోర్ట్ చేస్తే మనం ఆ సినిమా బాగున్నా బాగాలేకపోయినా వెళ్ళి చూస్తాము. అట్లా పార్టీలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, పార్టీలను అభిమానించే వాళ్ళు ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళైనా నా సినిమాకి వచ్చి చూస్తారు. అట్లా చూసినా సరే నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టినానో ఆ ఇన్వెస్ట్మెంట్ అన్నది నాకు వచ్చేస్తుంది, నేను నష్టాలలోకి వెళ్ళను అని చెప్పేసి ప్లాన్ చేసిండు దిల్ రాజు గారు. ఇది అసలు విషయం. ఇక పుష్ప గురించి కూడా మనం మాట్లాడాలి. పుష్ప అన్న సినిమాలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ తొక్కిసలాట, దాని తర్వాత అల్లు అర్జున్ గారి అరెస్టు, దాని తర్వాత అల్లు అర్జున్ గారి బెయిలు, ఈ మధ్యకాలంలో గేమ్ చేంజర్ అన్న సినిమా కోసం ఈయన దిల్ రాజు గారు అమెరికాకి వెళ్ళడము, అమెరికాలో ఉండడము, దాని తర్వాత అమెరికా నుంచి ఒకేసారి రావడము, ఎఫ్డిసి చైర్మన్గా తను ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వంతో మాట్లాడడము, ఇవన్నీ చూసినాక ఏమనుకున్నారు అంటే సరే ఎఫ్డిసి చైర్మన్గా తన బాధ్యత తాను నిర్వర్తిస్తున్నాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఎఫ్డిసి చైర్మన్గా బాధ్యత నిర్వర్తించలేదు, ఆయన పాలిటిక్స్ చేసినాడు. ఎందుకు పాలిటిక్స్ చేసినాడంటే జరిగింది ఒక యాక్సిడెంటు అని తెలిసినప్పటికీ ఆయన నిజంగానే అల్లు అర్జున్ గారు లేదంటే పుష్ప మూవీ టీం తప్పు చేసిందా అన్నట్టుగా వ్యవహరించాడు. అది కాకుండా ప్రభుత్వంతో ఒక మీటింగ్ అన్నది చేసినప్పుడు ప్రభుత్వం తన కండిషన్లు 10 పెడితే మన కండిషన్లు ఒక 5 అన్న పెడతారు. దీన్నే అసలు మీటింగ్ అంటారు, దీన్నే నెగోసియేషన్ అంటారు. కానీ ఈయన నెగోసియేషన్ చేసే స్టేజ్లో లేకుండా ఒక బానిసలాగా వ్యవహరించిండు. అక్కడ ప్రభుత్వం ఏం చెప్తే దానికి తల మొత్తానికి ఊపేసి బయటకు వచ్చిండు. ఎందుకు ఊపిండబ్బా అంటే గేమ్ చేంజర్ అన్న సినిమా రాబోతుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఎవరికి కూడా బెనిఫిట్ షోలు ఇవ్వను అని చెప్పేసి, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వను అన్నాడు. కొంచెం నేను బానిసత్వం చేస్తే నా సినిమాకి ఏంటి బెనిఫిట్ షో దొరుకుతుంది, నా సినిమాకి రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి ప్రయత్నం చేసిండు. చేసిన ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యిండు. తన సినిమా గేమ్ చేంజర్కి రేట్లు పెంచుకున్నాడు, బెనిఫిట్ షో అనేది తీసుకున్నాడు. బెనిఫిట్ షో అంటే 6 షోలు తీసుకున్నాడు. సరే, ఇది గేమ్ చేంజర్ కోసం మొత్తానికి ఇండస్ట్రీని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లా చేసిండు. ఇందులో ముఖ్యంగా మురళీమోహన్ గారి గురించి కూడా మనం చెప్పాలి. మురళీమోహన్ గారి చాలా వీడియోలు వైరల్ అయినాయి. పూర్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మురళీమోహన్ గారు అడ్డదిడ్డంగా మాట్లాడడం జరిగింది. మేము డబ్బులు పెట్టి బిజినెస్ చేస్తుంటే దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధము, ప్రభుత్వం ఎవరు టికెట్ రేట్ల గురించి మాట్లాడడానికి, మా ఇష్టం, మేము ఎంతకైనా అమ్ముకుంటామని చెప్పిన మురళీమోహన్ ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి ముందర మోకరిల్లే పరిస్థితి అన్నది మనం అందరం చూసినాం. ఈ పరిస్థితి ఎవరు కల్పించారు అంటే దిల్ రాజు గారు కల్పించారు. ఎందుకు కల్పించాడు అంటే కేవలం గేమ్ చేంజర్ అన్న సినిమాకి. సరే, ఏదేమైనా కూడా గేమ్ చేంజర్ అన్న సినిమాతో పాటు ఇంకొక సినిమా కూడా వెంకటేష్ గారిది వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం అనుకుంటా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా పేరు అనుకుంటా. ఆ సినిమా కూడా వచ్చింది. కాకపోతే ఆ సినిమా చాలా బాగా బిజినెస్ చేసింది. అక్కడ దిల్ రాజు కొంచెం అంటే పోయిన లాసులో నుంచి కొంచెం బయటికి వచ్చిండు. కానీ ఇక్కడ కూడా ఒక విశేషం ఉంది. ఇక్కడ కూడా
అనకూడని మాటలు దిల్ రాజు గారు చాలా అన్నాడు. ముఖ్యంగా తెలంగాణ వాళ్ళని కించపరచడము, తెలంగాణ వాళ్ళని అవమానించడం స్టేజ్ మీద జరిగింది. దానికి తర్వాత క్షమాపణలు చెప్పిండు. సరే, గేమ్ చేంజర్ అన్న సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. దాని తర్వాత దిల్ రాజు గారి ఒక ఆసక్తికర వీడియో అనేది వచ్చింది. ఒకసారి ఈ వీడియో చూడండి. తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి నా విజ్ఞప్తి, నన్ను రాజకీయాల్లోకి లాగకండి. అలాగే ఎఫ్డీసీ అనేది కూడా సినిమాకి ఉపయోగపడే లాంటి అభివృద్ధి పనుల గురించి అవే చేస్తాను తప్పితే అది రాజకీయాలకు సంబంధించింది కాదు. ఎఫ్డీసీ కానీ నేను కానీ సినిమాలకే ఉపయోగపడతాము. ఇది అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకొని ఫర్దర్గా నన్ను ఇలాంటి అవసరం లేని వీటిలోకి లాగకూడదు అని మీ అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి. ఈ వీడియోలో దిల్ రాజు గారు నేను రాజకీయాలకి మమ్మల్ని లాగొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పేసి తన సినిమా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెప్పడం జరిగింది. కాకపోతే ఇదే వీడియోలో దిల్ రాజు గారు స్టేజ్ మీద నిలబడి తెలంగాణ వాళ్ళని కళ్ళు అని చెప్పేసి అవమానించిన ఎవరైనా బాధపడితే నన్ను క్షమించండి అని చెప్పేసి నేను ఒకటే విషయం చెప్తాను దిల్ రాజు గారికి. ఏంటంటే అనడం ఎందుకు, తర్వాత కాళ్ళ మీద పడడం ఎందుకు? అంటే మైక్ చేతిలో ఉంటే ఏం మనకి ఆనదా? ఒకసారి దిల్ రాజు గారు అర్థం చేసుకోవాలి. మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము అన్న విషయాలను తప్పకుండా మనం గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో నేను దిల్ రాజు గారు అనవలసిన అవసరం లేదు, కానీ అది నా సంస్కారం. ఎందుకంటే ముందున్న వ్యక్తి ఎవరైనా సరే మర్యాద ఇవ్వాలి, వయసుకి ఇవ్వాలి. ఒక వ్యక్తి కాబట్టి, ఒక మనిషి కాబట్టి ఇవ్వాలి. అట్లాంటి తెలంగాణ సమాజాన్ని మొత్తం కళ్ళు దాక్కుండా కూర్చుంటారు, బొక్కలు నవ్వుకుంటూ కూర్చుంటారు అంటే మేము పిచ్చోళ్ళమా? తెలంగాణ సమాజం అన్నది పిచ్చోళ్ళ, లేదా ఆంధ్ర సమాజం మేము పిచ్చోళ్ళమా? నువ్వు ఏమంటే అది ఆంధ్ర వాళ్ళం మేము విని కూర్చోవాలా? ఒక్కసారి దిల్ రాజు గారు కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే ఎఫ్డీసీ చైర్మన్ అన్న పదవి, అది ఒక పదవి, దానికి ఒక గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని కూడా నిలబెట్టుకోవాలి. ఎఫ్డీసీ చైర్మన్ అంటే ప్రభుత్వానికి బానిస కాదు. ఎఫ్డీసీ చైర్మన్ అంటే రావాల్సిన హక్కులు సినిమా ఇండస్ట్రీకి, ఆ హక్కులని ప్రభుత్వం దగ్గర నుంచి తప్పకుండా ఇప్పియగలగాలి. ఇప్పియడం అంటే మొత్తానికి కాళ్ళమీద పడడం కాదు. వాళ్ళు 10 కండిషన్లు పెడితే మీరు మొత్తానికి తలూపేసి నెక్స్ట్ డేనే, మళ్ళీ ఇది కూడా ఇంకో వింత, నెక్స్ట్ డేనే కొంతమంది హీరోయిన్లతోటి వీడియోలు కూడా చేపించిండు, డ్రగ్స్కి దూరంగా ఉండాలి అది అని చెప్పేసి. మంచి విషయం, చేపించాలి. కానీ ఒక ప్రెజర్లో, అంటే ప్రభుత్వం 10 కండిషన్లు పెడితే మీరు కనీసం ఒక్క కండిషన్ కూడా ఒప్పించలేక ఆ రోజు తల మొత్తానికి ఊపేసి వస్తే ఆ రోజు మీ బానిసత్వం కనిపించింది. ఇక ఏదేమైనా కూడా ఒక సినిమా కోసం రాజకీయం మొదలుపెట్టిండు దిల్ రాజు. రాజకీయం మొదలుపెట్టి ఈరోజు ఐటీ రేట్స్ అన్నవి జరుగుతున్నాయి. అవి కూడా చాలా డేంజర్ లెవెల్లో జరుగుతున్నాయని చెప్పేసి చాలా మీడియాలలో వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అన్నది ఎప్పుడు కూడా రాజకీయాలకి దూరంగా ఉండాలి. లేదు అంటే ముఖ్యంగా దిల్ రాజు గారు మాట్లాడుకుంటూ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేసిండు అని చెప్తున్నారు. కానీ ఆయన మాటల్లో మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి, మీరు కొంతమంది అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేసి ఒక ప్రయత్నం చేసిండు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఆంధ్రాలో కూడా టీడీపీ జనసేన అంటే స్టేజ్ మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారిని ఎంతలా ప్రైజ్ చేసిండు అంటే అక్కడ ఏం కనిపించింది, కొన్ని మాటల్లో కూడా వైసీపీకి వ్యతిరేకంగా దిల్ రాజు గారు ఉన్నారా అన్న సందేహం వచ్చింది. ఉన్నాడా అని నేను అనటం లేదు. అయితే నేను అనేది ఒకటే, ఎప్పుడు కూడా సినిమా వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండండి. సినిమాలకి రాజకీయాలకి సంబంధం ఉండకూడదు. మంచి సినిమాలు తీయండి, ప్రజలు ఆదరిస్తారు. చెడ్డ సినిమాలు తీస్తే ప్రజలు మొత్తానికి షెడ్డుకు పంపించేస్తారు. ఆ ఒక్కటి మాత్రం ధ్యాస పెట్టుకోండి. ప్రభుత్వాల గురించి, రాజకీయాల గురించి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడడము ఆపేయండి. ఎస్పెషల్లీ ఇదే దిల్ రాజు గారిని పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఆయన నిలబడి మరి ఆయన ఎవరు అంటే రెడ్డి అని చెప్పేసి దారుణంగా అవమానిస్తే ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మోకరించి నమస్కారం పెట్టి మరి ఈరోజు మీరు స్టేజ్ మీద ఆయన గురించి పోడుతున్నారంటే కేవలము మీ సినిమా ఫ్లాప్ అవుతుంది, గేమ్ చేంజర్ అని చెప్పేసి మీకు ముందే తెలుసు. కాబట్టి ఈ సినిమాని ఏదో ఒక రాజకీయం చేసి ముందుకు నడపాలి అని చూసారు. కానీ మన పరువు పోతుందే, నా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి మీరు ఎప్పుడు ఆలోచించలేదు. కనీసం ఇప్పుడన్నా ఆలోచించండి. రాజకీయాలకి దూరంగా ఉండండి. అదే సినిమాకి మంచిది, సినిమా వాళ్ళకి మంచిది, సినిమా వాళ్ళ భవిష్యత్తు కూడా మంచిది. తప్పకుండా ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.
అదే కాకుండా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.